మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. ఇవాళ మనతో మాజీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ అయిన జంపన్న గారు ఉన్నారు. మనతో ఒకసారి సార్తో మాట్లాడదాం. ఈయన ప్రయాణం ఎలా మొదలైంది, ఇందులోకి రావడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళు ఉద్యమాలు దేని మీద, ఈ తరం యువతకి వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉండాలి ఈ పార్టీలు కానీ ఇప్పుడు చేసే రాజకీయ పార్టీలు చేసే పనులు కానీ ఎటువంటి వాటి గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే. ఈ ప్రయాణం ఎలా మొదలైంది, మీరు ఈ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటి, మావోయిస్ట్ కావడానికి ఆ ఫేస్ ఏంటి? మావోయిస్ట్ పార్టీలకు రావడానికి నేను 1984 లోపట జైన్ అయిన ఆ పార్టీలో. నేను జైన్ కావడానికి ప్రధానమైన కారణం ఈ దేశంలో అసమానతలు, అన్యాయాలు, దోపిడీ కొనసాగుతున్నది కాబట్టి. అంటే అప్పటికే నేను వివిధ విషయాలు అధ్యయనం చేస్తున్నాను, చదువుతున్నాను. నాకు మొదటి నుంచి వివిధ సాహిత్యం చదవడం అలవాటు కాబట్టి నేను ఆనాడు కార్మికునిగా, ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్నా కాబట్టి ఆ దృష్ట్యా నేను ఆలోచించింది ఈ సమాజాన్ని మార్చడానికి. ఆనాడు నా దృష్టిలో అంటే అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ అంటే జనరల్గా అభిమానం, అంటే సిపిఐ పార్టీ అని కాకుండా కమ్యూనిజం అనే అభిమానం ఉంది కాబట్టి మావోయిస్టు పార్టీ దానికి తగినది అనే దాంతో ఏంటంటే నేను ఆ పార్టీ లోపలికి చేరడం జరిగింది. అది నా ప్రయాణం అప్పటి నుంచి కూడా ఏంటంటే 1984 నుండి 2017 డిసెంబర్ వరకు, అంటే సుమారు 34-35 సంవత్సరాలు నేను ఆ పార్టీ లోపల ఒక అండర్ గ్రౌండ్ కార్యకర్తగా, నాయకునిగా, కేంద్ర కమిటీ మెంబర్గా నా ప్రయాణం కొనసాగింది. ఆ తర్వాత నేను మావోయిస్టు పార్టీని వదిలిపెట్టినప్పటికీ నేను అంటే కమ్యూనిజం కోసము, ఈ దేశం లోపల అసమానతలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా నా రచనలు, నా యొక్క ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. మీ యొక్క పోరాటం వీటి మీద, ఈ సమాజం చేసే దుష్ప్రచారం మీద, లేకపోతే ఈ అధికార పక్షం వాళ్ళు చూపించే ఈ ప్రజల మీద చేసే వాటి మీద? ఇప్పుడు అధికార పక్షాలు లేదా ప్రతిపక్షాలు అనేటివి ఇవి పార్టీలు, పార్టీలు అనేటివి ఏవెత్తినో నా దృష్టిలో పట్ట ఈ పార్టీలన్నీ కూడా సర్వసాధారణంగా అంటే ప్రధానమైన పార్టీలు, నేను చెప్పదలుచుకున్నది ప్రధానమైన పార్టీలు అంటే అది కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా బీఆర్ఎస్ లేదా వైసీపీ, తెలుగుదేశం పార్టీ వగైరా ఏ పార్టీలు అయితేనో ఈ పార్టీలన్నీ సాధారణంగా పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలమైన పార్టీలు. పెట్టుబడిదారీ వర్గానికి అంటే వాళ్ళు ప్రజల కోసమే అని చెప్పినప్పటికీ సారాంశం లోపట పెట్టుబడిదారీ వర్గాలకు ఉపయోగపడే అనుకూలమైన పార్టీలు ఇవి. కాబట్టి పెట్టుబడిదారీ వర్గాలంటే ఎవరు అంటే ఈ దేశం లోపల ఇప్పుడు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద అంటే కంపెనీలు పెట్టి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి రకరకాలుగా ఎవరైతున్నారో పెట్టుబడిదారులు అంటే కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన, లాభాలు కలిగిన, ఆ లాభాలంటే కూడా కార్మికుల, రైతుల, ఇతర శ్రమజీవుల యొక్క శ్రమదోపిడీ చేస్తూ లాభాలు ఆర్జించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు. ఒక్క అంబానీ, అదానీ మాత్రమే కాదు. అంబానీ, అదానీ, గోయంక, మఫత్లాల్, టాటా, బిర్లా వగైరాలు మాత్రమే కాదు, అనేక మంది వివిధ రాష్ట్రాల్లో పట పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. కాబట్టి ఈ పెట్టుబడిదారి వర్గం అనేది ఉందో ఇవాళ సమస్త అంటే భారతదేశానికి సంబంధించిన వనరులను దోపిడీ చేస్తుంది. అది భూమి కావచ్చు, నీరు కావచ్చు, గనులు కావచ్చు, అటవీ సంపద కానీ అనేకమైన మానవ వనరులను దోపిడీ చేస్తున్నది. దాంతోపాటుగా శ్రమజీవుల యొక్క శ్రమ దోపిడీని కూడా చేస్తుంది. కాబట్టి ఇవి చేస్తూ కూడా ఏంటంటే వాళ్ళే ఆర్థిక రంగంలో ఆధిపత్యంగా ఉన్నారు, వాళ్ళే రాజకీయ రంగంలో ఆధిపత్యం ఉన్నారు. కాబట్టి వాళ్ళే ఈ దేశాన్ని నియంత్రిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ దోపిడీకి ఎవరు గురవుతున్నారు? రైతులు, కార్మికులు లేదా విద్యార్థులు. ఇప్పుడు హై స్కూల్స్ ఉన్నాయి, నారాయణ హై స్కూల్, నారాయణ కాలేజు లేదా చైతన్య, అంటే ఇవంతా కూడా కార్పొరేట్ సంబంధించిన అవి విద్యా సంస్థలు. అది ఆసుపత్రులు కావచ్చు, వేరు వేరు రంగాల కార్పొరేట్ రంగాలకు సంబంధించింది, పెట్టుబడిదారీ వర్గాలకు సంబంధించిన దోపిడీ కొనసాగుతున్నది. దీని కింద ఈ వర్గాలు దోపిడీకి గురవుతుంది. కాబట్టి ఈ విషయాలపైన కూడా ఏంటంటే ఈ పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాము. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఈ పార్టీలు అయితే ఆ పార్టీలు కూడా ఏంటంటే దానికి అనుకూలమైన విధానాలు అనుసరిస్తున్నారు. కాబట్టి ఆ పార్టీలను కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. మీ మావోయిస్ట్ పార్టీలో ఎవరైతే మీరు ప్రజల కోసం కష్టపడుతున్నాం, మేము ప్రజల కోసమే ఈ పనులన్నీ చేసేది మేము ప్రజల కోసమే అని మీరు అంటున్నారు, కాదు వాళ్ళు కూడా దోపిడీ చేస్తున్నారు అని వీళ్ళు అంటారు.
అది ఎంతవరకు నిజం అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మావోయిస్టు పార్టీ, నేను మావోయిస్టు పార్టీని కాదు ప్రస్తుతం. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ప్రశ్న లోపల నేను 17 డిసెంబర్ లోపల బయటకు వచ్చిన. నేను ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్ నాయకునిగా నేను కొనసాగుతున్నా. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో లేను నేను. కాబట్టి ఇక్కడ మావోయిస్టు పార్టీ గురించి చెప్పాలని అనుకున్నప్పుడు, మావోయిస్టు పార్టీ దోపిడీదారులు అయితే ఏ విధంగా దోపిడీ చేస్తుండ్రు వాళ్ళు, ఈ ప్రశ్న వేసుకోవాలి. దోపిడీ చేయడం అని అంటే నేను ఇంతకుముందు చెప్పిన పెట్టుబడిదారులు అంటే శ్రమ దోపిడీ చేస్తుండ్రు, మానవ వనరులు దోపిడీ చేస్తుండ్రు. మరి ఇప్పుడు మావోయిస్టులు ఏమైనా ఎవరినైనా కార్మికులను దోపిడీ చేస్తున్నారా, రైతులను దోపిడీ చేస్తున్నారా, వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారా, ఈ ప్రశ్న వేసుకోవాలి. తర్వాత మానవ వనరులను దోపిడీ చేస్తున్నారు అంటే భూమి, నీళ్లు, అడవి, ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు చెప్పినావు. మరి వీళ్ళేమైనా ఈ భూములను కొల్లగొట్టిరా, ఆక్రమించారా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఏ రకమైన దోపిడీ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా ఏదైనా వ్యాపారం చేస్తే దోపిడీ చేస్తున్నారా, ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అంటే ఇది దీనికి అర్థం లేనిది. వాస్తవంగా వాళ్ళు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టే యుద్ధం కదా. వాళ్ళు ఎవరికి దోపిడీకి వ్యతిరేకంగా, ఈ దేశంలో పట్టిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఇది వాళ్ళు చెప్తున్నారు. చేసిండ్రు కూడా వాస్తవంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు కదా వాళ్ళు. అంటే గత 50 ఏళ్ళ చరిత్ర, ఇవాళ ఏదో కొత్తగా ఆ పార్టీ పుట్టింది కాదు, గత 50 ఏళ్ళ నుంచి ఆ చరిత్ర ఉంది. కాబట్టి గతంలో భూస్వాములకు వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు, చాలా పెద్ద ఉద్యమాలు కొనసాగించారు. తెలంగాణలో, ఇతర ప్రాంతాల్లో భూస్వాముల భూములు ఆక్రమించారు, ప్రజలు ఎర్రజెండా కట్టమన్నారు, దున్నేండ్రు. ఇది మాత్రమే కాదు, కంపెనీలకు వ్యతిరేకంగా కళింగ్ నగర్ కానీ, సింగూరు కానీ, నందిగ్రామ్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా అంటే కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు పోరాడిన చరిత్ర ఒకటి ఉంది. అది లిఖితపూర్వకంగా చాలా, అంటే అది ఏదో రహస్యమైంది కాదు, అది బలంగా అందరికీ కనపడిన విషయం. కాబట్టి వాళ్ళే దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుండ్రు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి, మేము ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి వారికి రక్షణగా ఉన్న ప్రభుత్వాలు అంటే ఏవి, అవి కాంగ్రెస్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, లేదా మరో పార్టీ కావచ్చు. వాళ్లకు రక్షణగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నుండి ప్రభుత్వ బలగాలను, మిలిటరీ బలగాలను పంపి ఎన్కౌంటర్ చేస్తుండ్రు అనేది వాళ్ళు చెప్తుండ్రు, యుద్ధం చేస్తుండ్రని వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి ఇది ప్రజలు కూడా నమ్ముతుండ్రు కదా. ప్రజలు కూడా ఇప్పుడు మనకు తెలుగు సమాజంలో కూడా ఏమంటుండ్రు అంటే వాళ్ళు పోరాడుతున్నారు, ప్రజల తరఫున పోరాడుతుండ్రు కాబట్టి పోరాడుతున్న వాళ్ళని చంపడం ఇది అన్యాయం అని చెప్తుండ్రు కదా. ఇది కదా వాళ్ళు చెప్పేది. కాబట్టి వాళ్ళు దోపిడీదారులు అనడం అర్థం లేనిది అది. సార్, అన్నలు, మావోయిస్టులు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ ఒకటే దారికి చెందిన వాళ్ళు. అన్నలకి ఎటువంటి సిద్ధాంతాలు ఏమి ఉండవు, జనాలకి ఎటువంటి సపోర్ట్ ఏమి ఇవ్వరు అని అంటూ ఉంటారు. అంటే అన్నలు ఎక్కువ దోపిడీదారులకి ఎక్కువ సపోర్ట్ చేయటం కానీ, లేకపోతే ఈ అడవిలో ఉంటారు కాబట్టి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని కూడా చాలామంది అంటూ ఉంటారు. అది మీరు చూసినంత ఎక్కడండి వాళ్ళు, అంటే మావోయిస్టులైనా అన్నలైనా ఒకటే. కానీ వీళ్ళు ఎక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ వీళ్ళు ఎక్కడ చేసిండ్రని ఆధారాలను ఎవరు చెప్తుండ్రు? అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరండి ఎవరు తప్పు కదండి. అది ఈ అధికారంలో ఉన్నాడు అంటే దానికి ఆధారం లేకుండా బటగాల్చి మీద వేయద్దు కదా. బటగాల్చి ఏదో ఒకటి మాట్లాడాలని ఎవరు మాట్లాడుతుండ్రో నేనులే, కానీ వాళ్ళు ఎర్రచందనం దొంగలేదు, తప్పనండి, అది పూర్తిగా అబద్ధం. అంటే కాకపోతే గన్నులు వేసుకుని తిరుగుతూ ఉంటారని కూడా అంటూ ఉంటారు. మరి గన్నులతోటి ఉండరు కదా వాళ్ళు, గన్నులు వేసుకుని తిరగడం ఏంది, అడవి లోపల ఉండేది వాళ్ళు నిరంతరం యుద్ధమే చేస్తుండరు కదా. అడవి లోపల అక్కడ ఎర్రచందనం ఎక్కడ దండకారణలో అది కాదు కదా. ఎర్రచందనం అక్కడ లేదు, ఎర్రచందనం వాళ్ళు దానికి ఆ స్మగ్లింగ్ వల్ల లేదు, అది తప్పది. మీరు చేసే పోరాటం వల్ల ఈ యువత కూడా అంటే ఎటువంటి తీసుకోవాలి, మీరు చేసే పోరాటాలు, అప్పట్లో మీరు చేసిన పోరాటాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న యువతకు కానీ మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? యువతకు మెసేజ్ ఇచ్చేది ఏదో ఇప్పుడు మావోయిస్టు పార్టీ చెప్తుంది. అది ఇప్పుడు నేను మావోయిస్టు పార్టీ వర్షన్ నేను చెప్పలేను. ఇప్పుడు చెప్పేది నేను ఉన్నప్పుడు చెప్పడం వేరు, ఇప్పుడు నేను చెప్పేది వేరు. కాబట్టి మావోయిస్టు పార్టీ అయితే అదే చెప్తుంది, సాయుధ పోరాటంలోపటికి జైన్ కండి అని చెప్తుంది ఆ పార్టీ తరఫున. అంటే మీరు ఆ పార్టీని అడుగుతున్నారు కాబట్టి ఆ పార్టీ ఏం చెప్తుంది అనుకున్నప్పుడు సాయుధ పోరాటాలకు అంటే జైన్ కాండి, అంటే ఈ దేశంలో అంటే సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదు అనేది ఆ పార్టీ చెప్తుంది. సార్, ఇప్పుడు మావోయిస్టులు ఉద్యమం ఏ పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారు? ఉద్యమం ఏ పరిస్థితిలో ఉందనంటే వాళ్ళు నిరంతరం కూడా ఏంటంటే ఇప్పుడు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం మనం. గత
అంటే ఈ 3-4 రోజుల లోపల కూడా ఇక్కడ మన దండకారణ్యం అని అంటే ఇప్పుడు ఈ ఏరియా భూపాలపట్నానికి దగ్గరగా అంటే బీజాపూర్ జిల్లా లోపల అన్నారం దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ 7 చనిపోయిన విషయాలు కూడా పేపర్కి వచ్చినాయి. ఆ తర్వాత నిన్న బీజాపూర్ లోపల కూడా మన నేషనల్ పార్క్ ఏరియా లోపల కూడా అక్కడ ఎన్కౌంటర్ జరిగి 6 చనిపోయిన వార్తలు కూడా వచ్చినాయి. అంటే కంటిన్యూ కూడా ఏంటంటే ఈ ఎన్కౌంటర్లు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్రారంభమై కొనసాగుతున్నాయి. కొంతకాలంగా ఎన్కౌంటర్లు అంటే 1-2 నెలలు లేవు, కానీ మళ్ళీ ఇప్పుడు 2-3 రోజుల బట్టి ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. తర్వాత మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ప్రకటన చేస్తుండ్రు. వాళ్ళు కూడా ఏంటంటే మేము మా సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు కొద్దిమంది ఇన్ఫార్మర్లను చంపడం లేదా పోలీసులను ఒకరిద్దరిని అంటే బాంబులు పెట్టి గాయపరచడం అనేది కూడా చేసిన వార్తలు కూడా మనం చూస్తున్నాం. అది కాబట్టి వాళ్ళ పరిస్థితి అంటే మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పట్లో అంటే ఇప్పుడు అంటే ఈ కొద్ది రోజుల లోపల మావోయిస్ట్ పార్టీ అది అంటే నిర్మూలించబడడం కానీ లేదా ఆ పార్టీ లేకుండా కానీ పోదది. కాబట్టి అది కొనసాగటానికి సంబంధించిన వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సార్, మావోయిస్ట్ పార్టీని వదిలేసి వచ్చిన కాడి నుంచి మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? నా లైఫ్ చేంజ్ కావడం అని అంటే నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రకారంగా అక్కడ జీవించడం వేరది. ఆ జీవితం అనేది ఏందో పూర్తిగా పార్టీ కమిటీలో భాగంగా నా లైఫ్ ఉంటుంది. తర్వాత నేను అడవిలో పట్టిన అండర్ గ్రౌండ్గా కార్యకర్తగా ఉన్నా కాబట్టి అక్కడ ప్లాటూన్లో కంపెనీలో దళాల మధ్యలో పట్ట నా జీవితం కాబట్టి దానికి లోబడి ఉంటుంది అది నా జీవితం. అది అక్కడ కష్టాలు తర్వాత ఇబ్బందులు అనేకంగా ఉంటాయి, ఎన్కౌంటర్లు ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఈ నిరంతరం కొనసాగేది. అయితే ఇక్కడికి వచ్చేవరకు అది లేదు కదా. ఇక్కడ అంటే ఇప్పుడు నా లైఫ్ అనేది ఏందో పోలీసులతో ఎన్కౌంటర్ ఉండదు కదా. నేను ఆల్రెడీ బయటకు వచ్చేసిన కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం నా వ్యక్తిగతమైన జీవితం ఉంటూ నేను నా రచనలు కానీ నా మాటలు కానీ ఇవి ప్రజల కోసం ఉండేటి ఉంటాయి. కాబట్టి ఇది వేరు అది వేరు. ఈ లైఫ్ అనేది ఏందో నేను మామూలుగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది అనుకుంటున్నారు మీరు? మావోయిస్ట్ పార్టీ ఆ పార్టీ చెప్పుకుంటున్నట్టుగా ఏంటంటే ఒక కఠినమైన పరిస్థితిలో పట్టినే అది కొనసాగుతున్నది చాలా కాలం నుంచి. ఆ మావోయిస్ట్ పార్టీ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కఠినమైన పరిస్థితుల్లో పట్ట అంటే ప్రభుత్వ బలగాలు నిరంతరం దాడుల మధ్య లోపట ఆ దాడుల్లో పట్ట కూడా వాళ్ళు నష్టాలు పోతూ ఉన్న పరిస్థితుల్లో పట్ట వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక వంక ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్నాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుండ్రు. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఇంకా తీవ్రమైన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వివిధ నాయకులు కూడా చనిపోయడం రీత్యా అది తీవ్రమైన ఇబ్బందులు ఉన్నదనేది వాళ్ళే చెప్తున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్ యువతకి అంటే మీ ఆలోచన విభాగానికి దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుందా, దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు యువత భారతదేశ ప్రజలంతా కూడా ఏంటంటే ఇప్పుడు అంటే డబ్బు చుట్టూతో తిరుగుతున్నారు. మొత్తం ఎక్కడైనప్పటికీ అది తెలంగాణ అయినా దేశం ఎక్కడైనా అది విద్యార్థులైనా యువకులైనా రైతులైనా లేదా ఉద్యోగులైనా డబ్బు కోసం మనం చూస్తున్నాం. రోజు హత్యలు చూస్తున్నాం కదా. ఇంట్లో కోడలు అత్తను చంపడము లేకపోతే అనేక హత్యలు రోజు 4-5 పేపర్లు చూస్తే రోజు 4-5 హత్యలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ కారణాలు అని అంటే డబ్బు, ఆర్థిక సమస్యలు, ఇవే, ఇంతకంటే ఏం లేదు. కాబట్టి ఇలా అంటే ఒక రకంగా చెప్పాలంటే సమాజం లోపల కూడా ఒక వంక సామాజిక అవసరాలు పెరిగినాయి. సామాజిక అవసరాలు అంటే ఒకనాడు అంటే ఇప్పుడు రైతు 50 ఏళ్ళ కింద అంటే గోసి పెట్టుకున్నారు. అంటే బట్టలు కూడా సరిగా లేవు, అంగి లేదు, లేకపోతే ఉండటానికి సరైన ఇల్లు లేదు. కానీ ఇవాళ వచ్చేవరకు ఏంటంటే అంటే ఆ బట్టలు కూడా తొడుక్కోవాలి కదా. ఇవాళ మామూలు కూలి వ్యక్తి కూడా ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి అటు ఇటు పోవాల్సి వస్తుంది. ఏదో నెక్కరు లేకపోతే అది వేసుకొని ఉండలేరు. అంటే ఇవి కావాలి. ఇప్పుడు టీవీ అవసరమైంది, సైకిల్ మోటార్ అవసరమైంది, ఇది కూడా అవసరమే కదా. అంటే తిండి మాత్రమే కాదు, ఇవన్నీ అవసరం వచ్చినాయి. కాబట్టి ఉండటానికి ఇల్లు కావాలి, అనేకమైనవి కావాలి. కాబట్టి అంటే ఈనాటి సామాజిక పరిస్థితులు తగినట్టు ఈ అవసరాలు తీర్చడానికి సంబంధించిన లేదు కాబట్టి ప్రజలు ఏం చేస్తున్నారు? డబ్బు కోసము వాస్తవంగా పెట్టుబడిదారులు విపరీతంగా డబ్బు దోసుకుంటున్నారు. నేను మొదటగానే చెప్పినట్టుగా భారతదేశంలో అన్ని వనరులను దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఒక వంక వాళ్ళ యొక్క ఆస్తులు అంటే ఆకాశానికి వాళ్ళకు పెరిగిపోతే ప్రజల యొక్క పరిస్థితి చాలా దీనంగా ఉంది, దరిద్రంగా ఉంది. కాబట్టి సహజంగానే ప్రజలు డబ్బు కోసము అంటే ఈ పరిస్థితిలో డబ్బు అనేది ఉందో
పోవాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా, మావోయిస్ట్ పార్టీ చెప్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ చెప్తారు, నేను చెప్పేదైనా ఈ దేశం లోపల ఇక్కడ ఈ దోపిడీ ఉన్నది, ఈ అన్యాయాలు ఉన్నాయి, అణచివేత ఉన్నది, వివక్షత ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దీన్ని మార్చాలి. దీన్ని మార్చడం అంటే ఏం జరగాలి, ఏ రకంగా మార్చాలి? శ్రమజీవుల రాజ్యం రావాలి, శ్రమజీవుల రాజ్యము, శ్రామికుల రాజ్యము రావాలి. రైతుల, కార్మికుల, చిన్న ఉద్యోగుల, చిన్న అంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళ రాజ్యం రావాలి. వీళ్ళ రాజ్యం వస్తే తప్ప కాదు. అంటే ఇప్పుడున్న రాజ్యం ఎవరిది అంటే ఇదంతా కూడా పెట్టుబడిదారుల రాజ్యము. నేను మొదటగా చెప్పినట్టుగా పార్టీలు అంటే ఎవరు నాయకులు? పార్టీల నాయకులు అంటే మోడీ ఒక్కరికి ఆస్తులున్నాయా లేవని కాదు. సహజంగానే ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్లకు సంపదలు ఉంటాయి. మీరు ఎవరైనా చూడండి, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రలో పట్ట ఎమ్మెల్యే ఎవరైతారు? 100, 200, 300 కోట్లు ఖర్చు పెడతారు కదా వాళ్ళు. అంటే ఆ ఖర్చు పెడుతున్నట్టు వాళ్ళకి ఇంకెన్ని కోట్లు ఉండాలి? కాబట్టి సంపద కలిగిన వాళ్ళు, పెట్టుబడిదారులు మాత్రమే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తారు, వాళ్ళ అధికారాన్ని నడుపుతారు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అనేది కమ్యూనిస్టు సిద్ధాంతం. ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాబట్టి కమ్యూనిస్టులు ఎవరైనా అదే చెప్తారు. కాబట్టి ఈ సమాజం మారాలి. సో ఇప్పుడున్న ఈ ప్రస్తుతం సమాజానికి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ భావధానాలు అవసరమా? అవసరం అనేది కమ్యూనిస్టులకు అవసరం అనేది ఉందో ఈ కమ్యూనిస్టు మాత్రమే. మార్క్స్ రాసిన రచనలు ఏవైతున్నాయో మొట్టమొదటగా అంటే 175 సంవత్సరాల క్రితం 1848 లోపట కమ్యూనిస్టు ప్రణాళిక రాసిండు. ప్రపంచంలోని శ్రమజీవులందరూ కూడా అంటే తమ శ్రామిక రాజ్యాన్ని స్థాపించుకోవాలి, తాము కమ్యూనిజం స్థాపించాలి, తాము సోషలిజం స్థాపించాలి. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ రాజకీయాలు అప్పటి నుంచి 175 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నాయి. అవి ఎవ్వరు కూడా నిర్మూలించలేరు, తొలగించలేరు. కొన్ని సందర్భాల్లో ఎన్నికంజలు ఉండొచ్చు కాక, కానీ అయినప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా కూడా, ఒక భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజం అది ముందుకు పోతుంది. దానికి భవిష్యత్తు ఉంది. ప్రజలకు అవసరమైంది ఇదే, ఇంతకంటే గత్యంతరం ఏమీ లేదు. గవర్నమెంట్ డెవలప్ చేసే ఏరియాస్ అంటే మీరు ఏదైతే ఎఫెక్ట్ అయిన ప్లేస్లు మీకు ఉపయోగపడుతున్నాయా లేవా? గవర్నమెంట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా లేవా అనేది ఉందో, ప్రజలకు ఏమి ఉపయోగపడ్డప్పటికీ కొంత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొంత చేస్తాయి. ఏమీ చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు కదా, ఓట్లు వేయరు పూర్తిగా. కాబట్టి అయితే వాళ్ళు వాగ్దానాలు చాలా చేస్తారు. వాళ్ళు 100 వాగ్దానాలు చేస్తే 4 వాగ్దానాలు 6 వాగ్దానాలు అమలు జరపడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఉంటుంది. అది వాళ్ళు చేయటం లేదు. కాబట్టి ఆచరణలో ఏం జరుగుతుంది, ఒక ప్రభుత్వాన్ని అంటే గెలిపించిన ప్రభుత్వాన్ని ఓడించడం కూడా జరుగుతున్నది కూడా మనం భారతదేశంలో చూస్తున్నాం మనం. కాబట్టి అభివృద్ధి ఎంత ఉంది అనేది ఉందో అది చాలా అతి తక్కువగా ప్రజలకు ఉపయోగపడుతుంది. అది అట్లా ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చెప్తాయి, ఈ ప్రభుత్వాలు ఉన్నంత వరకు కూడా ఉందంటే ప్రజలకు అంటే అనుకున్న అభివృద్ధిని చేయవు కాబట్టి మొత్తంగా ఈ పార్టీని తిరస్కరించి అంటే కమ్యూనిస్టు వ్యవస్థను, సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పుకోవాలనే విషయాన్ని చెప్తారు వాళ్ళు.